దాంట్లో ఏం చేసినారంటే 3 కార్లు కాకుండా 15 కార్లు వరకు అలౌ చేస్తామని చెప్పినారు. ఇంకపోతే 10 మందే ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారితో హెలిప్యాడ్ దగ్గర కానీ అదేవిధంగా జైలు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ. అలానే 3వ కండిషన్ అయితే అలానే పెట్టినారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర గ్యాదరింగ్కి అసలు పర్మిషనే ఇవ్వము అన్నారు. అసలు ఇవన్నీ కూడా చూస్తే మళ్ళా ఇంకొకటి ఇచ్చినారు ఈరోజు మధ్యాహ్నం. దీంట్లో ఏమనుంది కోట్ చేసినారు. రాప్తాడులో కానీ, పొదిలిలో కానీ, రెంటపల్లెలో కానీ, బంగారుపాలెంలో కానీ, చిత్తూరు డిస్ట్రిక్ట్ వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది అని కోట్ చేసినారు. చేస్తూ కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఈ వెహికల్స్ విషయంలో కానీ కేవలం 15 వెహికల్స్, అలానే 10 మంది మాత్రమే మనుషులు ఆయనతో పాటు ఉండాలా. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే అసలు మనుషులే ఉండకూడదు అని ఈ ఉదంతాలన్నీ కూడా విపరీతమైనటువంటి జనాలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కండిషన్స్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్పి మరలా ఒక నోటీస్ ఇచ్చినారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం చేయాలా, ఏ విధంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. మరలా ఒక ఫార్మాట్ ఒకటి ఇచ్చినారు. ప్రతి 25 మందికి ఒక వాలంటీర్ని మీరు మాకు ఇవ్వాలా, అంటే రేపొద్దున ఆ 25 మందిలో కనుక ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు ప్రతి 25 మందికి ఒక వాలంటీర్ చొప్పున ఇవ్వాలా అంటారు. ఆ కార్లు ఏవైతే మీరు పెడతారో ఆ కార్ల నెంబర్లు, వాటి డ్రైవర్ నేము, ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా కావాలని చెప్తారు. సో ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఇలాంటివి చూడం. మీరు ఎంత వెటకారంగా మాట్లాడారు. ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటే ఎక్స్ సీఎం అని చెప్పడానికి కూడా మీరు ఇష్టపడకుండా పదే ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడేటప్పుడు మీరే దీంట్లో కోట్ చేసినటువంటి ప్రతి దగ్గర కూడా ఆయనకి హ్యూజ్ ఏం రాస్తున్నారు, లార్జ్ క్రౌడ్ మొబిలైజ్ అవుతా ఉంది అని చెప్పి మీరు నోట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మొబిలైజ్ అవుతుంది? ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ, కేవలం ప్రజాదరణే కాదు, మీ యొక్క ఫెయిల్యూర్స్ కూడా, మీరు ఎంత మోసాలు చేస్తున్నారో ఈరోజు అసహించుకోవడం వల్ల ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ప్రతి ఇంటిలో కూడా సగటు మనిషి ఈరోజు ఆశపడతా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తే అక్కడికి వాళ్ళ స్వాగతం చెప్పడానికి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, లాఠీ చార్జీలు చేసినా, ఒక్కొక్కరిని తీసుకెళ్ళి కేసులు పెట్టి నిర్బంధిస్తూ ఉన్నా కూడా, ఇళ్లకు వచ్చి కొడతా ఉన్నా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితి ఈరోజు కనిపించట్లా. ప్రతి ఇంటిలో కూడా ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రావాలనే అభిప్రాయం. మీరు పెడుతున్నటువంటి ఈ కండిషన్స్, ఈ ఆంక్షల వల్ల ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ఆ స్పందన కనపడతా ఉంది. అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే 3 వెహికల్స్ అని చెప్పి మీరు ఇస్తారా? 10 మంది ఉండాలని చెప్తారా? ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర అయితే అసలు గ్యాదరింగ్గా ఉండకూడదు అంటారా? సో ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా చూడాల. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలా. సో ప్రజలందరికీ కూడా ఒకటే, మేము ఎక్కడా కూడా వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయాలనే ఆలోచన మాకు ఎక్కడా కూడా లేదు. ఎక్కడ కూడా మీరు అవతల పక్క కూటమి ప్రభుత్వం ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యాత్రలకు కానీ, అదేవిధంగా లోకేష్ యొక్క పర్యటనలకు కానీ మీరు బస్సులు పెట్టుకొని, వెహికల్స్ పెట్టుకొని మీరంతా కూడా మొబిలైజ్ చేస్తున్నారు. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్కి సంబంధించి ఎక్కడ కూడా అలాంటి ఆలోచన ఎవరికి లేదు. స్వచ్ఛందంగా ప్రతి ఇంటిలో నుంచి కూడా ఈరోజు మనిషి ముందుకు రావడానికి ఇష్టపడతా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ఆదరణ మీ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాం, మేము అధికారులకు సహకరిస్తాం. ప్రోగ్రాం ప్రశాంతంగా జరగాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం చూడడానికైనా అవకాశం కల్పించండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినటువంటి రెస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మేము అధికారులను కానీ ఇంకొకరిని కానీ కూడా ఎవరిని నిందించాలనుకోవట్లే. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమే. వారు ఇస్తున్నటువంటి కండిషన్స్ వల్లే ఈ అధికారులు కానీ ఈ విధంగా చేయాల్సి వస్తూ ఉంది. మాకు అర్థమవుతా ఉంది. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ ఇట్లాంటి కండిషన్స్, ఇట్లాంటి నిర్బంధాలు ఎక్కువ పెట్టినప్పుడు ఎక్కువ వాళ్ళల్లో నుంచి ఇంకాస్త వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రేమ, అభిమానం బయట కనపడేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, 31వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వస్తూ ఉన్నారు. ఈ 2 కార్యక్రమాలు ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారో ఆయన్ని పరామర్శించడంతో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా పరామర్శించడం జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా. 5 విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి. మరో 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి. సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి. సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి. ప్రతి ₹1,00,000కు 50,000 రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ కేవలం జూలై 18 నుండి ఆగస్టు 30 వరకు. శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.